మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. అమ్మా ఏదైనా స్టోరీ చెప్పరా నాకు ఈరోజు. దాని ద్వారా స్టోరీ ద్వారా మా అందరికి నీతి కూడా రావాలి. తప్పనిసరిగా కథలన్నీ కూడా నీతి ప్రబోధకాలని ఉండేవమ్మా పూర్వం మనవి. ప్రతిదీ కూడా కథ అయ్యాక నీతి అని కింద చెప్పేవాళ్ళు, కథకి సంబంధించిన నీతి. ఆ మాట చెప్పకపోయినా అర్థమయ్యేటట్టుగా ఒక చిన్న కథ, ఇది చాలా చిన్న పిల్లలకి సంబంధించిన కథే. దాన్ని బట్టి మీకు ఏమర్థమైందో చెప్పండి. నాతో పాటు మీరు కూడా జాగ్రత్తగా వినండి. మీకేం అర్థమైందో కమెంట్ చేయండి. ఒక అతను ఒక అడవిలో పెడుతున్నాడు. చిమ్మ చీకటి, చాలా చీకటి, అసలు కన్ను పొడుచుకుంటే కాలం కనపట్టలేదు. అమ్మో. అలాంటి టైంలో అలా వెడుతూ ఉంటే ఒక చిన్న ఒక గుడిసె లాంటిది ఏదో కనపడింది, ఒక ఆశ్రయం లాంటిది. ఆశ్రయంలో కనపడితే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఎలా వెళ్ళాలి అంటే ఇక్కడ ఉండిపోమన్నాడు ఆయన. లేదు, నేను తెల్లవారేటప్పటికీ నా గ్రామం చేరి తీరాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో, కానీ ఎట్లా వెళ్ళాలో తెలియటం లేదు. నాకు ముందు పాములున్నాయో, తేళ్లున్నాయో, క్రూర జంతువులు ఉన్నాయో, ఇవన్నీ నేను చాలా జాగ్రత్తగా తెలియదు కదా, నాకు ఏదో ఒక మార్గం చూపించండి, దారి కనపడే మార్గం. అంటే ఒక చిన్న కాగడా లాంటిది ఇచ్చాడు. కాగడాలంటే తెలుసు కదా, ఇలా చేత్తో పట్టుకుని దాని ముందు దీపం ఉంటుంది, దానికి ఒక ఇది ఇచ్చాడు, ఇది దానికి కావలసిన నూనె వేసి ఇచ్చాడు. ఇచ్చి వెలిగించకుండా ఏం చెప్పాడంటే, ఇది వెలిగించిన తర్వాత ఇక్కడి నుంచి బయటికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలుసు, అంత సమయం మాత్రమే వెలుగుతుంది, అంతకన్నా ఎక్కువ వెలగదు. తెల్లవారుజాము లోపల వెళ్ళిపోతావు. నువ్వు మాత్రం ఆలస్యం చేసావంటే దారిలో ఏ కారణంగా మధ్యలో దాని సమయం మాత్రమే ఆగిపోతుంది అన్న. అంటే ఈ రోజుల్లో మనకి చెప్పిన బ్యాటరీ లాంటిది అనుకో, ఇంతే ఉంది దానికి అన్నది. అంటే అతను సరేనన్నాడు, కాగడ వెలిగించి ఇచ్చాడు. ఈయన బయలుదేరాడు. వెడుతూ ఉంటే ఆ పక్కన ఏదో ఒక దారిలో ఒక పెద్ద మూట లాంటిది కనపడింది. ఆ మూట ఏమిటని కుతూహలం వచ్చింది. చూస్తే బంగారపు నాణ్యాలు. ఈ బంగారపు నాణ్యాలు తీసుకుని బయలుదేరచ్చు కదా. దాన్ని చూసుకుంటే లెక్క పెడుతున్నట్ట. లెక్క పెడుతుంటే 999 ఉన్నాయి. అవి 999 ఉన్నాయి ఏమిటి, ఎవరైనా 1000 కదా పెడతారు, ఈ లెక్క తప్పేమిటి అని చెప్పి మళ్ళీ రెండోసారి లెక్క పెట్టాట. రెండోసారి లెక్క పెడితే 1001 వచ్చాయిట. ఈ 1001 వచ్చాయి, ఇది కరెక్టా అది కరెక్టా అని అనుకుంటున్నట్ట. ఈ లోపల దీపం ఆరిపోయింది. ఈయన వెనకాల పడి దీపం చూస్తూ భయపడినటువంటి సింహం తన పంతం చేసుకుంది. అంటే ఈ దీపం వెలుగుంటే అడవి జంతువులు ఏవీ రావు, వాటికి భయం కదా. అందుకని ఆ దీపం తీసుకుని బయలుదేరాడు. ఈ మూట చూడకపోయినా, చూసినా, లెక్క పెట్టకపోయినా అడవి దాటి వెళ్ళిపోయేవాడు. మరి తీసుకుని వెళ్ళిపోయి ఉంటే అయిపోయేది కదా. ఆ డబ్బు చూసేటప్పటికి మనిషికి మనసు ఎలా చెదిరిపోతుందంటే బంగారం చూడగానే అలా అయిపోతుంది. అంటే ఆ రోజుల్లో పూర్వకాలం కథ అనుకో, పూర్వకాలంలో ఏముండేవి, బంగారు నాణ్యాలే ఉండేవి మార్చుకోవడానికి. దీనివల్ల నీతి మనకి ఏం తెలిసింది, ఒక చిన్న కథే. ఏం తెలిసింది, దురాశ దుఃఖానికి చేటు కదమ్మా. దురాశ దుఃఖానికి చేటు కాదు, జీవితం చాలా విలువైనది. కాలం విలువైనది, గడిచిపోయిన క్షణం రాదు. ఈ మహానుభావుడు ఎవరైతే లెక్కగట్టి కాలం లెక్కగట్టి ఇచ్చాడు, మరొకడైతే అట్లా కాదు కదా, ఆయన మా గురువు లాంటి వాడు అయ్యి ఉండాలి. లేకపోతే అంత కరెక్ట్ గా లెక్కల పెట్టిస్తాడు. అంటే ఈ నూనె ఏదైతే ఉందో కాగడాలో, మన ఆత్మ అంటే ప్రాణం వెలుగుతో పోలుస్తాం కదా, అది వెలగడానికి కావలసినటువంటి ఆయుర్దాయం నూనె. ఈ ఆయుర్దాయం ఉన్నంతలోనే మనం మన పనులు చేసుకోవాలి. అయిపోయిన తర్వాత అనుకుని ఏం లాభం. మనకి దీనికి సంబంధించి ఎన్నో కథలు చెప్తూ ఉంటారు. ఒకటి జీవితం అంతా కష్టపడి పెద్ద ఇల్లు కావాలి, అదని ఇదని నానావస్థ పడి అన్నీ చేసుకున్నట్ట. అన్నీ చేసుకుని ఆ 7 అంతస్తుల మేడలో హాయిగా భోజనం చేసి మంచం మీద పడుకున్నట్ట. అమ్మయ్యా అని అప్పుడు వచ్చాట తీసుకెళ్ళడానికి యమధర్మరాజు యొక్క బంటు. ఏమంటే
టైం అయిపోయింది. అంటే జీవితం అంతా కష్టపడ్డాడు కానీ సుఖపడ్డడానికి ఒక్క క్షణం లేదు. పోనీ నీకు ఏదన్నా చేస్తామంటే అతనితో మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్క ఇంద్రియం కనీసం రామ అనడానికి కూడా తనకి సహకరించలేదు, విష్ణువు రూపం చూడడానికి సహకరించలేదు, ఏమీ సహకరించలా, ఏమీ లేకుండా వెళ్ళిపోయాడు. కనుక జీవితంలో ఏది ఆఖరి క్షణమో తెలియదు గనక ప్రతి క్షణం సదుపయోగంగా వాడుకోవాలి. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. జీవితం చాలా చిన్నది, కాలం అనంతమైంది, అందులో మనిషి యొక్క ఆయుర్దాయం చాలా చిన్నది. అనంతమైన కాలంలో ఇంత చిన్న ఆయుర్దాయం కలిగినటువంటి మానవుడు జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణాన్ని. ఇది కథ, చిన్నపిల్లల కథ ఏదైతే ఉందో, పిల్లలకి చెప్పిన దీపము కాగడ కథలో వెంటనే దురాశకి వెళ్ళొద్దు అనేది మనకి కథ కనపడుతోంది. అంటే మన జీవిత లక్ష్యం ఏదైతే ఉందో దాటి వెళ్ళడం అనేది, దాని బదులు పిచ్చి పిచ్చి ఆకర్షణల వైపు పెడుతున్నాం. ఎన్నో ఆకర్షణలు, వాడికి ఏదో డబ్బు ఆకర్షణ, మరి మిగిలినటువంటి వాళ్ళకి ఎన్ని రకరకాల పిచ్చి పిచ్చి ఆకర్షణలు ఉన్నాయి. ఏవి జీవితాన్ని నాశనం చేస్తాయో, ఏవి మనకి పనికిరావో, ఏవి ఉండకపోతే మనం బాగుంటామో వాటి వైపుకి ఆకర్షించబడుతున్నాం కదా. ఏవి ఉన్నా వాటికన్నా జీవితం విలువైందో దాన్ని పట్టించుకోవటం లేదే, అంతే కదా. అందువల్ల అతి చిన్నదైనటువంటి జీవితాన్ని ప్రతి క్షణం వినియోగించుకుందాం. ఇక ఆంగ్లంలో ఒక పుస్తకం ఉంది, లైఫ్ ఈజ్ టూ షార్ట్ ఫర్ రివెంజ్ అని. పగ తీర్చుకోవడానికి తగినంత సమయం లేదు జీవితంలో, సాధించుకోవడానికే ఉంది. పగ తీర్చుకుంటే ఏముందమ్మా, టైం వేస్ట్ తప్ప, సమయం వృధా అయిపోయింది. కనుక సాధించుకోవడమే ఉంది. సన్మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటూ పశ్చాత్తాపడుతూ, అంటే తప్పు పని చేయనప్పుడు అయిపోయింది, అవుతాయి ఒకసారి, చిన్న తప్పులు జరగకుండా ఉంటాయి ఎవరి జీవితంలో అయినా. దాని గురించి నిరంతరం అదే తలుచుకుంటూ చేసినప్పుడు ఇంత పాపం అయితే దాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుని ఇంత పాపం మూట కట్టుకోవడం కన్నా సత్కార్యాలు చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం ప్రధానం. ఇది చాలా కాలము యొక్క విలువ తెలియజెప్పేటటువంటిది. కాలం చాలా విలువైంది. ఒక్క క్షణం కూడా అయిపోయిన దాన్ని తీసుకురాలేము. ఇప్పుడు నేను అనే ఒక మాట అన్నప్పుడు నే అనడానికి ముందున్న క్షణాన్ని నువ్వు అన్నాక నేను తీసుకురాలేను. అయిపోయింది కదా. ఎగ్జాక్ట్లీ అమ్మా. అది గుర్తు చేయడానికే మనం రెప్పలు పడతాయి. ఒకసారి ఇలా రెప్ప వేసామంటే కాలం వెళ్ళిపోయింది. ఇట్స్ ఎ షట్. సో మళ్ళీ తెరిచి ముందుకెళ్లాల్సిందే. చాలా జాగ్రత్తగా, అతి పొదుపుగా, అతి జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి విలువైనది టైం. జీవితం, ఆయుర్దాయం అనేది కాలంలో లెక్క కడుతూ ఉంటామే అది. బా, సేవ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీకేమనిపించిందో వచ్చి కమెంట్ చేయండి. భలే మాటలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.